కొత్తగా తల్లైన వాళ్ళు ఓపికొచ్చి మేడం మా పిల్లలు ఊరికే ఎత్తుకుంటేనే కామ్గా ఉంటున్నారు, కింద వేస్తే ఏడుస్తున్నారు, కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు అలా ఎత్తుకోవడం అలవాటు చేస్తే బేబీకి అదే అలవాటు అయిపోతుంది, నీ ఇష్టం మరి అని నన్ను భయపెడుతున్నారు, ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. సో దాని గురించి తెలుసుకుందాం. సో బేబీ ఇన్ని రోజులు అమ్మ కడుపులో వెచ్చగా ఉండి సడన్గా బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుంది కదా. సో ఖచ్చితంగా బేబీ ఆ వామ్త్ని కోరుకుంటుంది. అది ఎక్కడ వస్తుంది? తల్లి ఒడిలో వస్తుంది. సో బేబీని ఎత్తుకున్నప్పుడు కంఫర్టబుల్గా అనిపిస్తుంది, సెక్యూర్డ్గా అనిపిస్తుంది, కాబట్టి బేబీ మిమ్మల్ని ఎత్తుకోమని అడుగుతుందనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఎత్తుకోవడం వల్ల బేబీకే కాదండి, మదర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి అనంటే, ఫస్ట్ థింగ్ మదర్కి లవ్ హార్మోన్ అంటే ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల బేబీతో బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇదే కాకుండా ప్రోలాక్టిన్ దేనికి హెల్ప్ చేస్తుంది? బ్రెస్ట్ మిల్క్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సో అలా ఎత్తుకున్నప్పుడు బ్రెస్ట్ మిల్క్ ప్రాపర్గా వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు కదా. సో అందుకని మదర్ ఎత్తుకోవడం చాలా మంచిది. ఇదే కాకుండా డోపమిన్, బీటా ఎండార్ఫిన్స్ ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. దానివల్ల మదర్కి ఎంత బెనిఫిట్ అంటే, మదర్కి అది మూడ్ బూస్టర్ లాగా పనిచేస్తుంది, ఆల్సో న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. సో మదర్ తనకున్న నొప్పులన్నీ మర్చిపోవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీటన్నిటి వల్ల మదర్కి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది రాదు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం బేబీని ఎందుకు ఎత్తుకోకుండా ఉండాలి? ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళు అన్నట్టు అలవాటు అయిపోతుంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. యూజువలీ బేబీస్ ఏంటి అంటే 4 to 6 months తర్వాత ఈ అవుటర్ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయిపోతారు. అండ్ ఆల్సో 4 months దాటిన పిల్లలు యూజువల్లీ ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతారు, సరౌండింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, అన్ని న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు. సో ఈ ఫేజ్ అనేది ఖచ్చితంగా దాటిపోతుంది. కేవలం ఇది ఇనీషియల్ 3-4 months మాత్రమే బేబీ మిమ్మల్ని కోరుకుంటుంది. సో నిర్భయంగా మీ బేబీని మీరు రోజులో ఎన్ని గంటలైనా సరే మీరు ఎత్తుకోవచ్చు. సో ఎవరైతే న్యూ మామ్స్కి మీరు అలా ఎత్తుకోకూడదు, దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయని చెప్తున్నారో వాళ్ళందరికీ మీరు ఈ రీల్ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.